ప్రొడ్యూసర్ గారిని ముందు మాట్లాడిచ్చేద్దాం. శ్రీకాంత్ గారు ప్లీజ్. Thank you everybody for coming here. This is my first movie. Please encourage it. Sandeep and I go a long way. So many years, okay, na childhood friend kuda. I know Jyoti many years. Prachi has done a great job. If I had to thank somebody, that will be Srikanth Yeduri. He's not here anymore, but he did a great job, working with the crew, bringing them along, and I owe him a lot. And the next person I would like to thank is Rajiv Garu, for giving us this opportunity to launch everything in all these big platforms here. And thanks to each crew. Thanks for preparing this event like this, getting the posters done. For Dinesh, everybody. If I miss anybody, please apologize. Okay, thanks a lot. ప్రొడ్యూసర్ గారు డేట్ అనౌన్స్ చేస్తారు, బట్ డేట్ తెలుసుకోవాలి అంటే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. అండ్ టిఎన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందే చెప్పాను కదా, మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. సో టోటల్గా ఇప్పుడు సొసైటీలో జరిగేది మొత్తం కళ్ళగట్టి చూపించారు. ఇంకా అసలు ఓటీటీలో కూడా చాలా ఊపుతుంది సినిమా. టోటల్గా బెస్ట్ సినిమా, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. కొంచెం అవేర్నెస్ కూడా ఉంది. ఒక క్యారెక్టర్తో బాగా చెప్పారు, అంటే స్నేహం కోసం ద్వేషాన్ని, ఎక్కువ ద్వేషం కలిగినా కూడా ఎంత ప్రేమ కలుగుతుందని కూడా ఇందులో చెప్పారు. సో అన్ని క్యారెక్టర్స్ను బాగా కరెక్ట్గా డీల్ చేశారు. సో ప్రొడ్యూసర్ గారు బాగా కోఆపరేట్ చేశారు, డైరెక్టర్ గారు బాగా తీశారు. సో ఎవ్రీబడి అందరూ కరెక్ట్గా చేశారు. మీరు ఆల్రెడీ చూసుంటారు, చూసినంతసేపు కూడా మీరు కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటారని నా ఉద్దేశం. సినిమా కూడా బాగా ఉంటుంది, టోటల్గా ఆడుతుంది. ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు కావాలి జనానికి. సో ఇంకా మీకు తెలుసు, మీ ప్రెస్ వాళ్ళు అందరూ బాగా ముందుకు తీసుకెళ్తే కానీ పని కాదు. ఈ చిన్న సినిమాలు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి దీనికి అడ్డు పుల్లలు పడుతూనే ఉంటాయి, అయినా అడ్డంకులు దాటుకొని అద్భుతంగా ఇది ఆడుతుంది నా ఉద్దేశం. సో ఆల్ ది బెస్ట్ టోటల్ అందరికీ. అండ్ నెక్స్ట్ గోలీసోడా డైరెక్టర్ హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏ సినిమా అయినా చిన్నది పెద్దది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా సినిమా నుంచి ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో నాట్ ఓన్లీ యూత్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఓ మంచి మెసేజ్ని అండర్ కరెంట్లో కన్వే చేయడం జరిగింది. చూసినంతసేపు ఏదో సంథింగ్ ఏంటంటే, ప్రతి మనిషి లైఫ్లో ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా సినిమా బాగుంది, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. సందీప్ గారు ఆల్రెడీ నేను ఫేస్బుక్లో చాలాసార్లు ఆయన ఫాలో చేస్తున్నా, బికాస్ ఐ బికమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ డ్యాన్స్. అట్ ద సేమ్ టైం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్యలో రియాలిటీ లైఫ్లో కూడా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. తను చెప్తున్న ప్రతి మాటలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ తెలుస్తుంది. అట్లా ఈ సినిమాలో వీళ్ళందరూ దీన్ని నమ్ముకొని ఇది లైఫ్ అనుకొని చేసినట్టు కనపడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఈ సినిమాని దయచేసి మీడియా మిత్రులందరూ ప్రమోట్ చేసి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇవాళ ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఖచ్చితంగా పీపుల్ ఆదరిస్తేనే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ సినిమాని మీ అందరి ముందుకి తీసుకురావడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కని అవకాశంగా మనందరికీ తెలిసిందే. దీనికోసం రాజీవ్ చాలా చక్కని సపోర్ట్ చేసి ఈ వేదికని ఇక్కడ వరకు తెచ్చినందుకు తనకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీ వాంటెడ్ టు నో అబౌట్ దట్ 16 takes సీన్. యాక్చువల్లీ సందీప్ది ఫస్ట్ టైం అది ఆ సీన్ చేయడం, కానీ యోగిది ఇందులో చాలా ప్రధాన పాత్ర ఉందని తెలుస్తుంది. యాక్చువల్లీ టేక్స్ అన్ని చూశాను, బట్ ఏంటంటే ప్రతి టేక్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అందులో ఏది ఓకే చేయాలో కూడా నాకు అర్థం కాలే. సో ఫైనల్గా ఏంటంటే యోగి నేను కూర్చొని ఒక టేక్ ఓకే చేసాము. సో అది ఫైనల్ లైఫ్. ఐ థింక్ 10th or 12th ఐ థింక్. యాక్చువల్లీ సినిమా ఎడిట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా సీన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది అది. సో ఇంకా థ్యాంక్ యూ. అండ్ పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. Good evening all. So hope you all like this trailer, and we used to see this production and all in the background. So
Hope the formula of Yogi Kumar and Sandeep Garu, it worked very well. And it's all on your own risk. Don't try in your personal lives, okay? Hope you all enjoy the film and encourage us. Thank you. లిఖిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా పెద్దనాన్న గారు వాళ్ళ అబ్బాయి ఇంటి పెద్ద, మా పెద్దనాన్న గారు వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ అన్నయ్య. ఆ అన్నయ్య హ్యాష్ ట్యాగ్ పిక్చర్స్కి సిల్వర్ జూబ్లీ సినిమాకి, గోల్డెన్ జూబ్లీ సినిమాకి, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ సినిమాకి కూడా నేను రావాలని, అన్నయ్య ఎన్నో సినిమాలు ఇలాగే తీయాలని కోరుకుంటున్నాను. సందీప్ గారికి, ప్రాచీ గారికి, జ్యోతి గారికి ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాని లైక్ చేసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మా క్లారిటీ ఉన్న డైరెక్టర్ యోగి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ఈ పవిత్రమైన గ్రంథానికి రచయిత, మూలకారకుడు, సృష్టికర్త, ఈ మగజాతి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా నిలవబోతున్నా, పెళ్ళైన వారికి ఇన్స్పిరేషన్గా నిలవబోతున్న మా డైరెక్టర్ యోగి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరూ మా లాంచ్ని విట్నెస్ చేయడానికి వచ్చినందుకు. మీడియా మిత్రులందరికీ వెరీ థ్యాంక్స్ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని. కొత్త టీం సందీప్ అందరికీ డాన్స్ కొరియోగ్రాఫర్గా తెలుసు, యాక్టింగ్ నేను గ్లిమ్స్ కూడా అందుకే వేయించాను. యూనో ఏం చేసి ఉంటారు అని తెలియాలి మీడియా వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను గ్లిమ్స్ కూడా రెడీ చేసి వేయించాను. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేశారు, నో కాంప్రమైజ్ అట్ ఆల్. ఇద్దరు కూడా. జ్యోతి గారు ఆబ్వియస్లీ యూనో షీఈస్ బీన్ అన్ యాక్ట్రెస్, సీరియల్స్లో ఇంతకుముందు చేసి ఉన్నారు. సో చాలా ఇందులో మీరు చూసేది మంచి పర్ఫార్మెన్సెస్. అఫ్కోర్స్ మీకు కంటెంట్ నచ్చకపోయినా మంచివి ఏముంటాయో చెప్తున్నాను. టెక్నికల్ వాల్యూస్తో, హై టెక్నికల్ వాల్యూస్తో శ్రీకాంత్ గారు అస్సలు కాంప్రమైజ్ కాకుండా ఆయన మంచి స్టాండర్డ్స్తో చేయించుకున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మేము ఒక 2 yearsగా ట్రావెల్ అవుతున్నాం. దగ్గర 2 crores ఖర్చు పెట్టారు. ఇప్పుడు మాత్రమే నేను కూడా యాజ్ ఎ డైరెక్టర్ అందరితో పాటు ఆయన్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. దిస్ ఈజ్ అన్బిలీవబుల్. ఎక్కడా కూడా ఇది జరిగి ఉండదు. ఏ ప్రొడ్యూసర్ కూడా నమ్మి గుడ్డిగా ఓవర్సీస్ యుఎస్ నుంచి ఇండియాలో ఒక డైరెక్టర్ని, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని ఎంచుకుని ఇంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, ఇంత స్టాండర్డ్ క్వాలిటీ ప్రోడక్ట్ చేసి ఉండరు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ అండి మీ ట్రస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సందీప్కి. హీ హెస్ బీన్ తనకి నా పైన ముందు నుంచి ఉన్న కాన్ఫిడెన్స్. మేము ట్రావెల్ అవుతూ వచ్చాం 5-7 yearsగా. షార్ట్ ఫిల్మ్స్ కలిసి చేసాం. మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ హయ్యెస్ట్ వ్యూడ్ ఇప్పటికీ కూడా ఆ గ్యాంగ్ రేపు అని 45 million వ్యూస్తో ఇప్పటికీ యూనో చాలా మంచి పాపులర్ అయింది అప్పట్లో. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయని నమ్మకంతో నన్ను ప్రమోట్ చేయడం, శ్రీకాంత్ గారికి ఇంట్రడ్యూస్ చేయడం, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంటే డ్రీమ్ అనేది ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా పాసిబుల్ కాదు. యూనో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, ఎంత కష్టమైనా పడవచ్చు, కానీ ఇలాంటి ఒక సపోర్ట్ లేకపోతే పాసిబుల్ కాదని మరొకసారి సందీప్ ద్వారా అది ప్రూవ్ అయింది. ఐ విల్ రిమైన్ థ్యాంక్ఫుల్ యూనో ఫర్ ఎవర్ టు హిమ్. థ్యాంక్ యూ సందీప్. సో సినిమా గురించి వస్తే ఇది పెద్ద కాంప్లికేటెడ్ సినిమా ఏం కాదండి. నేను ఏదో క్లారిటీ ఉందన్నారు, ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎ లవ్ స్టోరీ. ఏదైనా లవ్ స్టోరీలో కొన్ని గ్లిచెస్ ఉంటాయి, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మేబీ యూనో ఒక యాంటాగనిస్ట్, ఒక విలన్ ఉంటారు. మేబీ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకునేవాడు కావచ్చు, లేదా యూనో ఏదో ఒక అడ్డంకి ఉంటుంది. ఇక్కడ సందీప్కి ప్రాచీకి మధ్యలో వైఫ్ విలన్, అంతే, ఇంకేం తేడా లేదు. ఇట్స్ జస్ట్ యూనో నార్మల్ లవ్ స్టోరీ. బట్ క్లైమాక్స్ మాత్రం డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, ఇంతకుముందు చూసి ఉండరు.
డెఫినెట్గా కొత్త పాయింట్, కొత్త కాన్వర్జేషన్స్ ఇందులో వినడానికి దొరుకుతుంది. మంచి డైలాగ్స్, ఇంతకుముందు ఎప్పుడు వినని ఇద్దరు క్యారెక్టర్స్. అంటే నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ కూడా మన పాత సినిమాలు చూస్తే ఇద్దరు యాక్టర్స్ పోటాపోటీని యాక్ట్ చేసి ఉంటారు. టగ్ ఆఫ్ ఇద్దరికి మధ్యన ఒక స్ట్రాంగ్ కాన్వర్జేషన్స్ నడిచేవి మన పాత సినిమాలు చూసుకుంటే. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి గారు, జమున గారు ఆ కాలంలో. సో అంత స్ట్రాంగ్ డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్స్ ఈ మధ్యన రావట్లేదన్నది నా పర్సనల్ ఒపీనియన్. సో అలాంటి కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ మధ్యన ఒక స్ట్రాంగ్ కాన్వర్జేషన్స్, లాజికల్ కాన్వర్జేషన్స్ అది దొరుకుతుంది వినడానికి. క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదండి, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ లాజికల్ ఎండింగ్ ఇచ్చాం. అందరూ దాన్ని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రాచీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ, నేను ప్రాచీ ఠాకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినందుకు. మీ టైం, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. సో I would like to say that this movie, yes, definitely it's a love story, but from my perspective, what I would say, this movie also addresses that we should address our emotions, our human emotions. Human emotions are very complex, and there is a big debate. If you are married, then whether are you allowed or can you feel emotion for someone else, and if you do, then in under what circumstances. So ఎలా కాంప్లెక్స్ ఎమోషన్స్కి ఎలా డీల్ చేసే, ఎలా what decisions will make you deal in your life, what situations you will handle, all these things you will get to see in the movie. And yes, definitely this movie has some very thoughtful conversations and some good because with the help of the master and his whole team, I enjoyed the dance sequence very much in this movie. Personally, I would like to thank the whole team, Yogi ji, mana producer Shrikant ji, Sandeep garu, Jyoti di. Because of their support, because of their friendly nature, I am able to perform the role of Shushma without any doubt, with a lots of confidence. And I hope when you watch the movie, you too feel the same confidence. And but with the help of your blessings and support, ఈ మూవీకి సక్సెస్ అవ్వాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రియల్ లైఫ్ హీరోయిన్ ఆఫ్ ఆట సందీప్ గారు, జ్యోతి రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అండ్ ఈ మూవీకి ఎంతమంది అయితే వర్క్ చేశారో, మెయిన్ కోవిడ్ టైంలో మేము ఈ మూవీ షూట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో చాలా టఫ్ అన్నమాట. బయటికి రావాలంటేనే చాలామంది భయపడే టైంలో ఆ టైంలో అందరూ వర్క్ చేశారు. అందరికీ పేరు పేరున, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గ్రంథాన్ని ఇంత బాగా రచించినందుకు ముఖ్యంగా మా పూజ్యులు, మా గురువు గారు, మా డైరెక్టర్ గారికి పాదాభివందనాలు. అండ్ ఇందులో ప్రాచీ ఠాకర్ చాలా ఎక్సలెంట్గా కష్టపడింది. అండ్ డాన్స్ అయినా ఏదైనా, అండ్ ఏదైనా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. స్పెషల్లీ చూసారా, ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ వాళ్ళు కానీ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. కొంచెం సందు దొరికితే ఈ మూవీ చేశాకే ఇలా తయారయ్యారు మా వారు. అంతకుముందు చాలా డీసెంట్, అందరికీ తెలుసు ఆటా సందీప్ గారు అంటే ఆ రోజుల్లో చాలా డెడికేటెడ్గా డాన్స్ చేస్తూ ఉండేవారు. సో ఈ మధ్య యోగి గారితో ఈ మూవీ అయ్యాక ఇలా నాటీగా తయారయ్యారు. సో ఎనీవేస్, అండ్ మై డార్లింగ్ సందీప్ ఇందులో చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మెయిన్ ఇందులో కోప్రొడ్యూసర్గా వర్క్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ గారు రీసెంట్గా పాస్డ్ అవే. సో ఆయనకి చాలా మేమందరం చాలా మెమరీస్ ఉన్నాయి. షూట్ టైం అంతా కూడా తను కూడా మాతో కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ మెయిన్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రీకాంత్ అన్న.
థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సందీప్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడో డాన్స్ చేసుకుంటూ కొరియోగ్రఫీ చేసుకుంటూ లైఫ్లో కొరియోగ్రాఫర్స్గా ముందుకెళ్తున్న టైంలో మాకు సందీప్ని ఒక బిగ్ స్క్రీన్ పైన ఒక హీరోగా చూసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. అండ్ ఆయన ఒక ప్రొడ్యూసర్, ఇంతవరకు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం మేము మీట్ అయ్యాము. సో మమ్మల్ని ట్రస్ట్ చేసి, మేమందరం కొత్త బట్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈస్ట్ వెస్ట్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 yearsగా మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు అని. సో ఫైనల్గా హ్యాపీగా రిలీజ్ అవబోతుంది. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరి నేమ్ అయినా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒక వర్డ్ చెప్తాను. దిస్ ఈజ్ ఓన్లీ మూవీ. హ్యాపీగా వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. మూవీని మూవీలాగే చూడండి. అండ్ మూవీ అయిపోయిన తర్వాత ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని రియల్ లైఫ్లో చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా భార్యల రియాక్షన్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుంది. తాట తీసేస్తారు, జాగ్రత్త. ఎండింగ్ లాస్ట్ టోన్ లో భయపెట్టి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది ఈ ఎపిసోడ్ మాకు చెప్తోంది. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఫర్ ద ఫస్ట్ టైం లవ్ యూ 2 మూవీలో మా అందరి ముందుకి హీరోగా వచ్చేస్తున్నా మా సందీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అని కాదు, బేసిక్గా ఏంటంటే నేను ఒక డాన్స్ మాస్టర్, ఒక నార్మల్ పర్సన్, ఇంకా స్టిల్ ట్రయల్స్లో ఉన్నాను. భగవంతుడి దయ వల్ల, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. నా వంతు నేను మ్యాక్సిమం ట్రై చేశాను. జస్ట్ బోర్న్ అన్ యాక్టర్. అది హీరోనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, లేకపోతే ఇంకేదైనా ఆర్టిస్టా, దేనికైనా ఏది వస్తే అది చేయడానికి ఐఎమ్ రెడీ అండ్ కష్టపడతా, డాన్స్ అయినా యాక్టింగ్ అయినా. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సీరియస్లీ, ఒక సినిమా అంటే దగ్గరుండి ప్రొడ్యూసర్స్ చూసుకుని ప్రతి ఒక్కటి సెట్లో ఉండి అన్నీ చూసుకుని చాలా పర్టికులర్గా ఉంటారు డబ్బుల విషయంలో. కానీ కరోనా టైంలో ఆ తర్వాత కూడా మా షూటింగ్ నడిచింది. కానీ ఎప్పుడూ శ్రీకాంత్ మమ్మల్ని ప్రెషరైజ్ చేయకుండా చాలా కంఫర్టబుల్ లెవెల్లో, చాలా బాగా, ఎక్కడ ఇబ్బంది పడకుండా తన అమెరికాలో ఉంటూ కోఆర్డినేట్ చేస్తూ అలా పట్టించుకోలేదని నేను చెప్పను. ఈచ్ అండ్ ఎవ్రీ డే తనతో కాల్ మాట్లాడినప్పుడు మాకు కాల్లోని శ్రీకాంత్ మాట్లాడేటప్పుడు ఒక సౌండ్ వినిపిస్తూ ఉండేది, టక్ 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 అని. ఈట్రా ప్రతిసారి శ్రీకాంత్తో మాట్లాడేటప్పుడు ఒక సౌండ్ వినపడుతుందని అబ్జర్వ్ చేస్తే ఒక 10 times అట్లా వినిపించిన తర్వాత హీ వాజ్ రైటింగ్ డౌన్ ఎవ్రీథింగ్ ఆన్ ల్యాప్టాప్. ప్రతి ఒక్కటి హీ వాజ్ రైటింగ్ డౌన్. అరే ఇది ఎందుకు చేయలేదు, ఈ 10th పాయింట్లో ఎందుకు జరగలేదు అని హీ వాజ్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ప్రాపర్గా. అంత వర్క్లో ఉంటూ కూడా హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్. బట్ ఇప్పటికి వచ్చి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కానీ మమ్మల్ని కానీ ఎవరిని కలవకుండా డైరెక్ట్గా ఈ సినిమా మీద నమ్మకంతో, స్క్రిప్ట్ మీద నమ్మకంతో చేయడం జరిగింది. అండ్ సెకండ్లీ కంగ్రాచులేషన్స్ రాజీవ్ గారు, 735th ఫిలిం. ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ అమ్మ ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి చుక్కలు కనబడుతున్నాయి, అలాంటి లైక్ 734 యూ హ్యావ్ రీచ్డ్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ, రియలీ రియలీ గ్రేట్. అండ్ ఇంకా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని కాకుండా ఏదైనా కూడా యూ ప్లీజ్ డూ లైక్ దిస్. అండ్ రియలీ ప్లెజర్ లైక్ హ్యావింగ్ యూ హియర్. అండ్ థర్డ్, లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్. నేను తనకేదో చెప్పానని కాదు, తనకి టాలెంట్ ఉందని నేను గుర్తించాను అది కాదు. బేసిక్గా ఏంటంటే తనకు కూడా కథలో వీడు సెట్ అవుతాడు, ఒక హస్బెండ్ క్యారెక్టరు, ఒక వైఫ్ క్యారెక్టరు, ఒక మంచి బాండింగ్ ఉన్న కపుల్ని తీసుకుని వాళ్ళ మధ్యలో పుల్లేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక సైకిక్ ఆనందాన్ని పొందిన మా డైరెక్టర్ ఆయన, నేను సెట్ అవుతాను, నా పక్కన జ్యోతి సెట్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో కరెక్ట్గా పొల్లేస్తే బగ్గుమని అంటుకుంటుంది అని ఒక పైశాచిక ఆనందంతో నన్ను పెట్టుకున్నాడు. సో దానికి బలైన హీరోని నేను, యాక్టర్ని, హీరోని కాదు. సో థ్యాంక్ యూ యోగి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ డే లైక్ ఎఫర్ట్స్ పెట్టిన అనిల్, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్, ఏది ఉన్నా కూడా నా వర్క్స్ ఏదున్నా అనిలే చేస్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాకేత్ ఈజ్ మ్యూజిక్ చేశాడు, ఫంటాస్టిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సాకేత్. అండ్ అలాగే మా శ్యామ్, మా డిఓపి,
ఇక్కడ రాలేదు ఈరోజు. సింధూరం డైరెక్టర్, తను రీసెంట్గా రిలీజ్ అయిన సింధూరం డైరెక్టర్ మా కెమెరామెన్ డిఓపి అనమాట. హీ హాస్ డన్ అ ఫంటాస్టిక్. మా సినిమాలో 100కి లైక్ డిఓపికి 100కి 100 అవుట్ ఆఫ్ మార్క్స్ అవుతాయి. అంత ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజ్ చేశాడు శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి మిస్ యూ శ్రీకాంత్ గారు, మా కో ప్రొడ్యూసర్. ఐఎమ్ సో సారీ. అండ్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా వైఫ్ జ్యోతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళాలి కదా భయ్యా, ఇంట్లోనే పడుకోవాలి కదా భయ్యా, భోజనం పెట్టాలి కదా నాకు. నా వైఫ్ గురించి చెప్తున్నా, ఎవ్వరు మీకు దండం పెడతా, పుల్లలు వేయకండి నాయన, మీకు దండం పెడతా. ఇగో వెనకాల నుంచి ఇందాక సినిమా చూస్తేనే వెనకాల నుంచి చేస్తున్నారు అంటుంది జ్యోతి పక్క నుంచి చూసి. కరెక్టే కదా, ఆ వెనకాల అబ్బాయి పాయింటే కదా మాట్లాడాడు అంటే ఆల్రెడీ. అరే అది కాదు నాన్న అని చెప్తున్నా. సో జ్యోతి ఈ సినిమాలో మీ అందరు చూశారు, చాలా సపోర్ట్ చేసింది. సో ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా, దగ్గరుండి చేయించింది నిజంగా. అంటే డైరెక్టర్ గారు ఇంత చెప్పారు, జస్ట్ ఒక ఎమోషన్ తన హాస్పిటల్లో ఉంటుంది, ఒక ఎమోషన్తో లవ్తో కిస్ చేయమంటే ఓ స్మూత్ చేసేస్తున్నారు. అసలు అర్థం కాలే నాకు. ఎమోషన్, ఇట్స్ ఎమోషన్ అని నేను సపోర్ట్ చేశాను. ఓకే, మొత్తానికి సపోర్ట్ చేసింది. ఒక 2 సార్లు భయపడితే కూడా బయటికి తీసుకెళ్ళి నువ్వు భయపడకు జాగ్రత్తగా చేయని చెప్పింది. సో ఫైన్, ఓకే సరే చేస్తానని చెప్పా, చేసేసాను మొత్తానికి. చాలామంది అడుగుతారు ఏంటంటే ఆ లిప్ లాక్ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో సీన్ అని చెప్పారు. దానికే నేను ఇందాక చెప్పా, మొత్తం బీప్ సౌండ్, ఒక 6 గంటలు బీప్ సౌండ్ వేసుకోండి. అందరికీ కింద పైన వెనక ముందు మొత్తం నాతో సహా అయిందనమాట. బట్ తను చాలా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సినిమాకి కూడా ఒక క్వశ్చన్, ఇది యాక్టర్గా కాదు, ఒక వైఫ్గా అడుగుతున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ అఫేర్ ఉండొచ్చా? ఈ క్వశ్చన్కి నా 2 చేతులు జేబులో పెట్టుకోవా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నో సరే, నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఓపెన్గా తను అడిగిన సీరియస్ ఆన్ ఏ సీరియస్ నోట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. పెళ్ళి అయిన తర్వాత లవ్ చేయకూడదు అని రూల్ లేదు. వీ క్యాన్ లవ్ ఎనీ వన్. లవ్ చేయొచ్చు, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, జెన్యున్గా ఉండొచ్చు. అంటే నేను చెప్తున్నా అదే, ఏదైనా కూడా నేను షేర్ చేసుకుంటా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇది ముగ్గురం కలిసి హ్యాపీగా ఇంట్లో ఉందాం అని జెన్యున్గా చెప్తా. అంతేగాని నేను నీ దగ్గర దాయలేను నేను ఉండలేను. నా మనసులో భారాన్ని నేను నీకు దూరంగా నేను పెట్టుకోలేను. ఎప్పుడు కూడా నీకు చెప్పి హానెస్ట్గా నీకు చెప్పి ఏది లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఎక్కడైనా కూడా జ్యోతికి చెప్పకుండా ఏది చేయను నేను. నువ్వు నో అనవని ఒక ధైర్యం నాకు, నువ్వు నో అనవని నాకు ఒక ధైర్యం. ఎందుకు నో అంటామండి? అదే ఎందుకు వేస్తాంటాం, ఎందుకు నో అంటాం? పిచ్చోళ్ళమ్మా, ఇంట్లో వీళ్ళ కోసం మన పేరెంట్స్ని వదిలేసి లైఫ్ లాంగ్ వీళ్ళతో కలిసి ఉండడానికి వచ్చిన వాళ్ళము, మనల్ని వదిలేసి ఏదో స్టోరీస్ అంట ఇంట్లో బంగారం లాంటి పిల్లలను పెట్టుకొని బయట సెటప్లు పెడుతున్నారంటే వైఫ్స్ ఎట్లు ఊరుకుంటారు? తాట తీసేస్తారు. సెటప్ కాదది, ప్రేమ. మరి నాతో ప్రేమే, మరి దాంతో ప్రేమే, తప్పు లేదు. నేను అదే చెప్తున్నా, అడుగుతావా? ఒకవేళ సేమ్ లాజిక్స్ వైఫ్స్ కూడా ఫాలో అయితే నేను చెప్తున్నా, లేదు నేను ప్రామిస్ చేస్తున్నా నీకు ఈ సభాముఖంగా అందరి ముందు ఇక ప్రామిస్ చేస్తున్నా. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎవరికన్నా నీకు ఎవరైనా నచ్చినా కూడా నాకు ఓకే, నాకేదో ప్రాబ్లం లేదు. యోగి గారు ఏం చేశారండి? లవ్ యూ టు మూవీ ముందు డెడికేషన్గా డాన్స్ చేసుకుంటూ కెరియర్ మీద కాన్సన్ట్రేట్గా కొరియోగ్రాఫర్గా కష్టపడే మా వారిని డైరెక్టర్ గారు ఏం చేశారో తెలీదు. ఈ మూవీ తర్వాత నాకు చెప్పకుండా చాలా కాల్ వెయిటింగ్స్ వస్తున్నాయి నీకు. అండ్ ఫోన్ పాస్వర్డ్ కూడా మార్చేశాడు, కాల్ వెయిటింగ్స్ కూడా. అండ్ ఎప్పుడు కూడా కార్లో హాల్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ నాకు ఈ మూవీ తర్వాత చాలా చేంజెస్ చూశాను. అండ్ మెయిన్ లేడీస్ వీళ్ళ లాజిక్ ఆలోచించారా?
మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళ వంశాన్ని మన కడుపులో పడేసి మనకు అప్పచెప్పేసి వీళ్ళు మాత్రం లవ్ స్టోరీస్ అంట. ఎందుకు? వైఫ్స్ అనేవాళ్ళు హస్బెండ్స్తో ట్రూగా ఉంటారు కాబట్టి మీలాగా మేము ఆలోచించలేము. వీఆర్ ట్రూ, వీఆర్ జెన్యూన్. ఓకే, సో మీలాగా మేము ఆలోచించలేము. ఇప్పుడు మీరు 2 మాటలు అన్నారు, లేడీస్ అని. అంటే వైఫ్సే లేడీసా, లవర్స్ లేడీస్ కదా? కదా? ఇంకోటి అన్నారు సెటప్ అని. ఎందుకండి సెటప్ అనాలి? లవర్ కూడా తనకు కూడా ఐడెంటిటీ కావాలి కదా, తను కూడా తిన మనిషి అని అనిపించుకోవాలి కదా. ఎందుకు పక్షపాతం, ఎందుకు బయాస్డ్, ఎందుకు? తను కూడా అమ్మాయే కదా. ఓకే, ఎనీవేస్ నా అభిప్రాయం నేను చెప్పా, తన అభిప్రాయం తను చెప్పింది. సినిమాలో ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయం మీది. సో అది. సో నాకు తెలిసి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు భోజనం ఉండదని నేను డిసైడ్ అయిపోయా. సో నేను పార్టీ చేసుకుంటున్నా. యోగి, మనందరం పార్టీకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ పార్టీ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాలి. అందుకనే లేడీస్ అన్నారండి, లేడీస్ కౌంటర్లే వస్తున్నాయి మొత్తం అన్ని. ఏ ఇంటికి వెళ్తారు? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 ఇల్లులు ఉండే తప్పు లేదు అన్నారు. ఏ ఇంటికి వెళ్తారు? ఏ ఇంటికి వెళ్తారు? ఒక పని చేస్తా, చిట్టీలు వేసేస్తాను. ఏ ఇంటికి వెళ్ళాలని, ఏ ఇంటికి వెళ్ళాలి అని చిట్టీలు వేస్తానంటున్నా. అరే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారండి? మా మమ్మీ వాళ్ళ హౌస్ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, మా పిన్ని వాళ్ళ హౌస్ ఉంది, మీ చెల్లి వాళ్ళ హౌస్ ఉంది. ఏ చెల్లి? ఏ చెల్లి? చెల్లి ఏ చెల్లి? ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఈ చెల్లి. ఓకే కదా, ప్రస్తుతానికి ఈ చెల్లి. తర్వాత కాదు కాదు, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా గురించి చెప్పాలి. మీడియా వాళ్ళు ప్లే చేసే రోల్ నో వన్ కెన్ ప్లే హియర్. మీ సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ మీరు కూడా జాగ్రత్త భయ్యా, ఇన్స్పైర్ అవ్వకండి, చాలా జాగ్రత్త. వైఫ్స్ మామూలు కాదు, నైఫ్స్. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఐఎమ్ జస్ట్ అ నార్మల్, వెరీ నార్మల్ పర్సన్. ఈరోజు నిన్న బ్యాక్ ఒక లాస్ట్ రిలీజ్ అయిన ఒక 4-5 ఫిలిమ్స్, మేం ఫేమస్ దగ్గర నుంచి బిఫోర్ రిలీజ్ అయిన చిన్న సినిమాలు అన్నీ కూడా ఈరోజు ఎక్స్ట్రాడినరీగా ఆడి ఒక మంచి పొజిషన్కి, ఒక బలగం లాంటి సినిమాతో ఒక పీక్స్కి తీసుకెళ్ళిన సినిమాలు ఉన్నాయి. సో మా సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాము. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో ప్రాచి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసింది అన్ని డాన్స్లోని అండ్ లిప్ లాక్స్లోని, అన్నిటిలోని, రొమాన్స్లోని, ఎవ్రీవేర్. అండ్ యాజ్ అ కో ఆర్టిస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రాచి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. డేట్ అనౌన్స్ చేసి ఈ మూవీ చేయాలని మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు? వాట్ థాట్ యూ మేక్ దిస్ ఫిల్మ్? ఎలా యాక్సెప్ట్ చేశారు? వై వితౌట్ రీచింగ్ ఇంతవరకు మమ్మల్ని కలవకుండా ఏ ధైర్యంతో చేశారు అనేది? ఆల్రెడీ నీ లైఫ్లో ఇలాంటివి జరిగినాయా? So I need to mention a few people that I forgot earlier, okay? Along with this crew here, there is another beautiful actress, Divya. She's not here today, okay? Kesav, Meena Vasu garu, Arun. I was just writing those names down, okay? So nobody sent it to me. Lavanya, Saket Komandari, he did a great job with the song. Shyam Tumalapalli, Nagaraj, co-director. Balaji and a couple of my other friends, Akhilesh, Vinod. So I really thank all of them. And one other person I did not thank earlier, and it was on purpose because I just wanted to thank him before I let you know the date. That's Yogi. This is my first movie, and I got a chance to work with Yogi and on this subject because it's somehow related to the dance. I love you, Yogi.
లవ్ యూ టూ సార్. And if I have మీరందరూ ఇఫ్ వీ హ్యావ్ టు రీక్రియేట్ ఎ సీన్ ఫ్రమ్ ద మూవీ, మీరు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, సందీప్ ఇక్కడే ఉన్నాడు అండ్ కొంతమంది క్రూ ఉన్నారు, డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. విచ్ సీన్ ఆర్ విచ్ బిట్ యూ గైజ్ వాంట్ టు రీక్రియేట్ హియర్? మీ ఇష్టం, మీరు ఒక బిట్ పిక్ చేయండి అండ్ హిల్ డూ ఇట్ హియర్. క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ ఒకసారి చేయండి. యా, యాక్షన్ అండి. క్లైమాక్స్ హాస్పిటల్ సీన్. అది యాక్టింగ్. అక్కడ కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ ముందు చేసా. కాదు, నేను నిజంగా చెప్తున్నా, ఈ సీన్ చేయాలంటే అందరు ఎస్ అంటే నేను నిజంగా చేస్తా. ఒక్క ఎస్ వినపడపోయినా నేను చేయను. ఎవ్వరు రెడీగా లేరు శ్రీకాంత్. వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఆ సీన్ కోసం. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, అండ్ I would like to thank Raj garu once again. Without his support I would not be here. And నేను ట్రావెల్ చేసి వీళ్ళందరినీ వాళ్ళు ఈరోజు కలిసాను అంటే వన్ రీజన్ ఈజ్ రాజీవ్ గారు, అండ్ we become very good friends. The movie is going to be released on June 16th. Please bless us, encourage చేయండి, and everybody put their best efforts in this movie. Thank you. సో విన్నారు కదా, జూన్ 16th సినిమా ఓటీటీ ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లో మన ముందుకు రాబోతోంది. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ రాజీవ్ గారు, ప్లీజ్. Good evening, media and press, and I wish all the legends on off the screen and on the stage. ఎక్కడో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. బేసికల్గా కోవిడ్లో ఇక్కడికి వచ్చి చిన్న ప్రొడక్షన్ హౌసెస్, ఫర్ మీ సినిమా అంటేనే చిన్న పెద్ద లేదు, కంటెంట్ ఒకటే. సో బేసికల్గా ఐ థింక్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కొరియోగ్రాఫర్ ఫస్ట్ యాక్టర్ అవ్వడం నాకు తెలిసి ఆటా సందీప్ గారే అనుకుంటున్నాను నేను. యా, ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. అండ్ సో దిస్ ఈజ్ అన్ ఇనిషియల్ థింగ్. యూ హ్యావ్ టు కమ్ డౌన్ విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ కంటెంట్స్. కానీ ఈసారి హీరోయిన్ని మార్చండి సార్, ప్లీజ్. అంటే ప్రాచి గారిని మార్చమన్నానండి, మిమ్మల్ని కాదు. ఐ నో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ దేర్ అగైన్. Yeah, jokes apart. And I think Yogi Garu has framed very well, because Master Elago, he's a dance master, and these kind of situations arises every time in our life. So Yogi Garu has framed it very well. And coming down to the content, when we think maturely and also as a critic, I think Yogi Garu, you have differentiated what is love and lust, I believe. So basically, ఇప్పుడున్న టీనేజర్స్లో పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లవ్. దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ది లస్ట్ కేటగిరీ. ఐ థింక్ యూ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ఇట్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ గివెన్ ఎ గుడ్ క్లైమాక్స్ సేయింగ్ దట్ లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ లస్ట్. ఐ హోప్ దట్. అండ్ యా, సినిమా అంటేనే అందరూ ఏమంటారంటే సినిమాని చూసి వాళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళు చెడిపోతున్నారు అని బయట చెప్తారు. సినిమా అంటేనే అసలు సినిమా తీసేదే టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కూడా బయట జరిగే ఇన్సిడెంట్స్ని వాళ్ళు చేసేది బేసికల్గా. యాక్చువల్గా మూవీ ఈజ్ సంథింగ్ వేర్ విచ్ ఈస్ గివింగ్ ఎ గుడ్ మెసేజ్. డోంట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అదే చెప్తున్నాను, ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ ట్రస్ట్ ఆన్ దిస్ టీమ్ దట్ డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ గివెన్ ఎ గుడ్ మెసేజ్ దట్ లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ లస్ట్ అండ్ లవ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. అండ్ ఐ సీరియస్లీ కంగ్రాచులేట్ అండ్ వెరీ హ్యాపీ సార్, బికాస్ వైఫ్ అండ్ హస్బెండ్ రియల్లో ఇలాంటి వాట్ యూ సే సబ్జెక్ట్ని మీరు యాక్సెప్ట్ చేయడం, మనం అంటే చేసేస్తాం అనుకోండి, మనం అంటే సారీ మీలాంటి యాక్టర్స్ అంటే చేసేస్తారు అనుకోండి, కానీ ఆవిడ క్లైమాక్స్ సీన్కి యాక్సెప్ట్ చేయడం అనేది, అది కూడా 16 టేక్స్ అంటున్నారు. మరి మీరు అప్పుడు బీపీ మిషన్ ఏమైనా ఉందా అండి పక్కన మీ దగ్గర? లేదు. అండ్ ప్రాచి, యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ and hoping to work with you very next forward. And thank you Hari garu and thank you Raj garu. Anil garu, you have done a very good job. And please మీ చేత మాట్లాడించాలనుకుంటున్నాను నేను. డేట్ చెప్పండి మీ నోట్లో నుంచి. మీరేం మాట్లాడలేదు, మీరు సినిమా చూసి ఇంకా సిగ్గుపడుతున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియట్లేదు. ఒక్కసారి June 16th అవుతుంది, ఆల్ ది బెస్ట్ మీ టీమ్ చెప్పండి ప్లీజ్. June 16th లవ్ యూ టూ మూవీ రిలీజ్ అవుతుంది. సో మా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పండి మీరు కూడా. థ్యాంక్ యూ.
And I have to come back to one person, Mr. Shrikant Eduri garu. Shrikant garu naku chepparu how the journey was, and he used to handle everything. I think definitely the team gonna miss him, and ఆయన కష్టం, ఆయన రెస్పాన్సిబిలిటీ, ఈ రోజున వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు, జూన్ 16th రిలీజ్ అవుతున్నందుకు, ఐ థింక్ డెఫినెట్లీ శ్రీకాంత్ గారు ఈజ్ ఇన్ దిస్ గ్రూప్ అండి. Definitely, he has showered a lot of blessings for us. And finally, coming to the producer, Mr. Shrikant Kirti garu, we are back home. Back home. What I mean, we are already friends in States. He's from Boston, and as I'm from Dallas. But because of Yogi garu, na mutual friend wala, again we got into connect. And after the connection, our friendship has been strengthened and enlightened. ఈ రోజున ప్రొడ్యూసర్ సెట్లో కూర్చొని మూవీ తీస్తున్నా కూడా ఆ ఫాల్టు ఈ ఫాల్టు అంటూనో, లేకపోతే ఏదో రకంగా బడ్జెట్ ఓవర్ కాస్టింగ్ అయిపోవడం, ఇదంతా అయిపోవడం, లేకపోతే క్లాషెస్ రావడం చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాంటిది ద వరల్డ్ ఈజ్ ఇన్ ఎంటైర్ పాండమిక్, అండ్ దీస్ గైస్ హ్యావ్ షాట్ వెల్, అండ్ ద ప్రొడ్యూసర్ నాట్ ఈవెన్ సీన్ ది రా ఫుటేజ్. I think you have seen the first copy, right? Not even a raw footage. Ante, you have to see the beautiful relationship between the director and producer. Serious ga. Director content lende, producer mundukochi invest cheyaru. Producer lende, director e kaadu, actors e kaadu, maname kaadu, lekapothe maalanti content munduku teeskochole kaadu. I think for this industry or for the entertainment or to the cinema, producer is the main backbone, where we have to give him a lot of respect to the producer. వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, బికాస్ ఇన్వెస్టింగ్ మనీ is not a joke, and making the investor to satisfy for what we have to take anedi, I think Yogi garu, you have been successful in that by convincing him, and you have given him a big good output. ఎందుకంటే ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకం, ద ట్రస్ట్, యూ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్. దట్ ఈస్ వై యువర్ కంటెంట్ హ్యాస్ కమ్ అంటిల్ నౌ. అండ్ ఫైనల్లీ ఐ విష్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా రావాలి, ఇలాంటి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మీద ఉన్న ఫేత్ కానీ లేకపోతే ఇలాంటిదంతా డౌన్ అవ్వకుండా ఇలాంటి మంచి కంటెంట్స్ ఇంకా ఇంకా రావాలి. అండ్ దెర్ ఆర్ లాట్ మోర్ ఫ్రమ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. We will see again, and on June 16th, it is streaming on Amazon, Hangama, Airtel, MX Player, Tata Sky Dish, and many more platforms. And I'll just leave for now, and we'll have a Q&A section. Thank you so much, and that was a lovely interaction with all the cast and crew. All the best.